హాయ్ ఆడియన్స్, ఈరోజుతో 8 రోజులైంది నారు పోసి. దేవుని దయ బాగా పచ్చగానే ఉంది. చూడండి, నారు చాలా పచ్చగా ఉంది. బాగానే దేవుడు కరుణించిండు. 8 రోజులైంది. నెల రోజులు నారు అనేది బాగా ఏపు పెరిగిన వాటిగా నెల రోజుల తర్వాత నాటుతారు. చూడండి, నారు చూడండి బాగానే ఏపుగా బాగుంది. కానీ దేవుడు ఇటువంటి తెగులు రాకుండా ఏ ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుంది. అదంతా దేవుని చిత్తం, దేవుడే కరుణించాలా. ఈసారి బాగా ఉరి పండుతుంది అనుకుంటున్నా. మరి దేవుడు ఏం చేస్తాడో ఏమో, మరి నా కష్టానికి ఫలితము ఎలా ఉంటుందో ఏమో. కాబట్టి చూడండి, చాలా పచ్చగా ఉంది. అదే అంటారు కదా, కష్టపడితే దేన్నైనా సాధించవచ్చు అని అంటారు కదా. కాబట్టి నేను కష్టపడుతాను కాబట్టి దేవుడు ఒక రకంగా చల్లగానే చూస్తున్నాడు. నారు చాలా పచ్చగా ఉంది. ఇదే విధంగా కొనసాగాలని దేవుణ్ణి నేను వేడుకుంటాను. కాబట్టి నా వీడియో మీకు నచ్చితే, ఈ రైతు బిడ్డ కష్టం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ ఇతరులకు షేర్ చేయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ కొట్టించండి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు డైలీ నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి. రైతు కష్టాన్ని గుర్తించండి. రైతు అనేవాడు దేశానికి ఎన్నెముక లాంటివాడు. కాబట్టి రైతు అనేవాడిని మనము ఖచ్చితంగా గుర్తించాలా, గుర్తించి తీరాలి కూడా. ఆ రైతు లేకపోతే తినడానికి మనకు తిండి ఉండదు. డబ్బులు ఉంటే సరిపోదు, తినేదానికి తిండి ఉండాలి. కాబట్టి రైతు అనేవాడు దేశానికి ఎన్నెముక లాంటి వాడు. కాబట్టి రైతుని మనం ప్రోత్సహించితే దేశం కూడా చాలా పచ్చగా అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉంటుంది. బాయ్.